10 మోదీ పాలనలో భారీగా అవినీతి జరిగిందన్నారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల బాండ్ల పేరుతో భారీ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. దేశంలోని ప్రతి సంస్థలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ఉన్నారన్నారు. మోదీ సర్కార్ బిలియనీర్లకే అండగా ఉంటుందన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరగకపోతే బీజేపీకి కనీసం 180 ఎంపీ సీట్లు కూడా రావన్నారు కాంగ్రెస్ నేతలు. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రధాని మోదీ మారారన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎలక్టోరల్ బాండ్ల పేరుతో భారీగా వసూలు చేశారని ఆరోపించారు. పారదర్శకత కోసమే ఎన్నికల బాండ్లు తెచ్చామంటున్న మోదీ సుప్రీంకోర్టు వాటిని ఎందుకు రద్దు చేసిందో చెప్పాలన్నారు. బీజేపీకి డబ్బులు ఇచ్చిన వారి పేర్లను మోదీ సర్కార్ ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీకి వేదికగా మారిందన్నారు రాహుల్. पूरा देश जानता है कि प्रधानमंत्री भ्रष्टाचार के चैंपियन है. प्रधानमंत्री जी कहते हैं इलेक्टोरल बॉन्ड्स का सिस्टम ट्रांसपेरेंसी के लिए लाया गया, राजनीति को साफ करने के लिए लाया गया. अगर ये सच है तो उस सिस्टम को सुप्रीम कोर्ट ने रद्द क्यों किया? इलेक्टोरल बॉन्ड्स का जो स्कीम है ये दुनिया का सबसे बड़ा एक्सटॉर्शन का स्कीम है. हिंदुस्तान के सारे बिजनेसमैन इस बात को समझते हैं, जानते हैं. మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ధ్వంసమవుతుందన్నారు రాహుల్. దేశంలోని ప్రతి సంస్థలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ఉన్నారన్నారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్. మోదీ సర్కార్ కేవలం బిలియనీర్ల కోసమే పనిచేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే పేదలు, రైతులు, కార్మికులకు మేలు జరుగుతుందన్నారు. तो सरकार बनते के एकदम बाद कांग्रेस पार्टी हिंदुस्तान के किसानों के लिए 3 काम करने जा रही है. पहली बार हिंदुस्तान में एक लीगली गारंटीड मिनिमम सपोर्ट प्राइस हिंदुस्तान के किसानों को दी जाएगी. जो नरेंद्र मोदी जी ने अरबपतियों के लिए किया वही हम किसानों के लिए करने जा रहे हैं. किसानों का हम कर्जा माफ करेंगे नेशनल लेवल पर, और किसानों की जो भी बीमा की क्लेम्स होंगी, इंश्योरेंस की क्लेम्स होंगी, उनको हम 30 दिन के अंदर सेटल करवा देंगे. కర్ణాటక కరువుతో అల్లాడుతుంటే ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. రాష్ట్రానికి రావాల్సిన నిధులు మంజూరు చేయడం లేదన్నారు. ఉపాధి హామీ పథకం నిధులు కూడా ఇవ్వడం లేదన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడదామన్నారు ఖర్గే. దేశంలో జూన్ 4 తర్వాత కాంగ్రెస్ సర్కారు ఏర్పడడం ఖాయమన్నారు ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ. 10 ఏళ్లలో పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక మోదీ గ్యాంగ్ది పవర్ కోసం ఆరాటమన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరగకపోతే బీజేపీకి కనీసం 180 ఎంపీ సీట్లు కూడా రావన్నారు ప్రియాంక. किस आधार पे ये कह रहे हैं कि ये 400 पार, या तो इन्होंने कुछ गड़बड़ पहले से कर रखी है कि इनको मालूम है कि हमें 400 मिलने वाले हैं. हम इतना कह सकते हैं कि अगर इस देश में आज के दिन ऐसा चुनाव हो जिसमें कोई गड़बड़ी नहीं हो, जिसमें ईवीएम में कोई गड़बड़ी नहीं है, तो मैं दावे के साथ कह सकती हूँ ये 180 से ज्यादा सीट नहीं ले सकते, उससे भी कम लेंगे. అవినీతిని ప్రశ్నించే వారిని మోదీ సర్కారు వేధిస్తుందన్నారు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథే. ఎన్నికల బాండ్లపై వచ్చిన విమర్శలను తొలగించాలంటూ ఎక్స్కు ఈసీ నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. ఇప్పటికే మెయిన్ స్ట్రీమ్ మీడియాను మోదీ కబ్జా చేశారని ఆరోపించారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు నిజాలు తెలుస్తుంటే సహించలేకపోతున్నారని ఫైర్ అయ్యారు సుప్రియా శ్రీనాథే. ये विषय शैडो बैनिंग का है, ये विषय सप्रेशन का है, ये विषय रीच खत्म करने का है, ये मोनेटाइजेशन खत्म करने का है. ये कहीं ना कहीं लोगों को एक संदेश देने का है कि अगर आपने असहज सवाल पूछे तो आपकी आय के साधन पर प्रहार होगा, आपके बोलने पर प्रहार होगा. आप अगर ट्विटर पे, एक्स पे, फेसबुक पर लिख रहे हैं, आपके पेजेस को, आपके हैंडल्स को बंद कर दिया जाएगा. और ये तब हो रहा है जब प्लेटफॉर्म्स अंडर प्रोटेस्ट ये कह रहे हैं कि ऐसा करना ठीक नहीं है. వాయనాడ్లో రాహుల్ గాంధీ విజయాన్ని ఎవరు ఆపలేరన్నారో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు రాహుల్ న్యాయయాత్ర చేపట్టారన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంలో రాహుల్ అలుపెరగని యోధుడన్నారు డీకే శివకుమార్. You know that Rahul Gandhi is not afraid of elections. He is a big fighter of this country, and I am sure with his hard work it will pay him good results. లోక్సభ ఫస్ట్ ఫేజ్ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ప్రచార జోరు పెంచింది కాంగ్రెస్. బీజేపీని ఓడిస్తేనే దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందంటున్నారు కాంగ్రెస్ నేతలు.